బాబు ఇట్లా రైతు బంధు వస్తుందా మీకు? రైతు బంద్ అంటే రైతు బంద్ వస్తుంది. ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏందనంటే బెంచర్లకు, రోడ్లకు, గుట్టలకు, బట్టలకు, పెద్దోళ్లకు మొత్తం వేసిండు. 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలను కూడా వేసిండు. మల్లారెడ్డికి సామాన్య రైతుకి వేసింది గదే, 100 ఎకరాలను గదే. వాడేమో బ్యాగ్ పట్టుకొని పోయిండు, వీడేమో చెవులో పెట్టుకొని వచ్చిండు. ఇలా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసిందంటే వెంచర్లు, గుట్టలు, గుండు, బట్టలు ఇవన్నీ తీసేసి రైతు, సన్నకారు రైతు, ఏ రైతు, పెద్ద రైతా, చిన్న రైతా ఎంక్వైరీ చేసి దాని మీదకి వెళ్ళి ఇప్పుడు మా ఊరు బొబ్బాయిపల్లి ఉంది. సపోజ్ మా ఊళ్ళో బొబ్బాయిపల్లిలో నాకు 8 ఎకరాలు ఉన్నది. 8 ఎకరాలు ఉంటే నా 8 ఎకరాల 3 గుంటలు ఇల్లు జాగున్నది. 3 గుంటలు కట్ చేసి నీకున్న 4 ఎకరాలకి అలా సంబంధించి ఇస్తానంటుండు. ఓకే, దాని సంబంధం ఏం లేదు. రుణమాఫీ చేసినాడు. బడ్జెట్ లేదు అని అంటే లేదన్నది మీకు ఇరికేనే అప్పుడు నేను చేసిన కదా అని అంటాడు. చేసిన కదా అంటే అప్పుడు గుట్టను తవ్వి చేసినావు, ఈయన ఇంకో పెద్ద గుట్టను తవ్వుతాడు, ఇంకా దానికి సమయం పడుతుంది. అట్లా వాళ్ళు రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు. చేస్తాడు, ఈయన చేసేదే ప్రజాపాలన. ఇందిరమ్మ ఇండ్లు అని ఇస్తుండు, ఇండ్లు శాంక్షన్ చేపిస్తుండు. ఒక కాన్స్టిట్యూన్సీకి 3500 ఇండ్లు, ఒక గ్రామ పంచాయతీకి ఎన్ని కావాలి, ఒక మండలానికి ఎన్ని కావాలి, దానికి డివైడ్ చేసి ఇండ్లు ఇస్తుండు, పింఛన్లు ఇస్తుండు. ఇంకా రోడ్లు ఐఐటీ అయితేనే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఈ కాన్స్టిట్యూన్సీ కొంచెం తక్కువ అవుతుండొచ్చు. కాకపోతే ఎందుకంటే ఆయన ఆ గవర్నమెంట్లో సిద్దిపేటకు చేసుకోలేదు, హరీష్ రావు కేసీఆర్ చేసుకోలేదు. గజ్వేల్కి కేసీఆర్ అంటే గవర్నమెంట్ ఆయన చేయదలుచుకుంటే ఒకవేళ ముఖ్యమంత్రి దానికి సిద్దిపేటను దాటిపోయేది ఉండే. గానే ఉంది గజ్వేల్ కూడా, అంత పెద్దగా అయిపోయింది ఎందుకు గజ్వేల్.